విందా ఫ్యామిలీ నుంచి హోటల్కొచ్చిన శివ సురభి కోసం ఏర్పాట్లు చేస్తున్న కొత్త కంపెనీ పనులు దగ్గరుండి చూసుకుంటాడు. వైఫ్తో చాలా వాల్యుబుల్ టైం స్పెండ్ చేస్తాడు. సురభి మాట్లాడుతూ, అలా అని కాదు, నార్మల్గా మన ఏజ్ వాళ్ళు ఎక్కువగా సినిమాలు చూస్తూ ఉంటారు. బయట పబ్స్ లేదా మూవీస్ ఇవే ఎక్కువ ఎంజాయ్ చేస్తుంటారు. నువ్వు చూస్తే ఎప్పుడూ పబ్కి వెళ్ళినట్లు లేదు, మూవీస్ కూడా చూడను అంటుంటే నాకేదో తేడా కొడుతోంది. నువ్వు ఈ కాలంలో పుట్టినవాడివేనా, లేదా కొన్ని సంవత్సరాల క్రితం పుట్టి ఏదైనా పవర్స్ వల్ల యంగ్గా కనిపిస్తున్నావా అని అన్నది. నువ్వలాంటి లేనిపోని డౌట్స్ ఏం పెట్టుకోకు, నేను ఈ కాలంలో పుట్టినవాడినే, బట్ నాకు సినిమాలంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు అని అన్నాడు శివ. ఇద్దరూ అలా సరదాగా కాసేపు వాదించుకుంటూ మాట్లాడుతూ భోజనం రావటంతో ఫినిష్ చేసి బిజినెస్ గురించి డిస్కషన్ చేసుకుని నిద్రపోయారు. మరుసటి రోజు ఉదయం లంబోని తీసుకుని శివ హోటల్ నుంచి బయటకొచ్చాడు. కార్ డ్రైవ్ చేస్తున్న లంబోని విందా ఇంటర్నేషనల్ బిల్డింగ్ కి వెళ్ళమని చెప్పాడు శివ. ఆ రోజు విందా ఇంటర్నేషనల్ బిల్డింగ్ లో ఓ పార్టీ ఉంది. అజయ్ విందా గ్రూప్స్ ని అధికారంలోకి తీసుకున్న తర్వాత సెలబ్రిటీ సర్కిల్లోని అన్ని పెద్ద ఫ్యామిలీస్ ని పార్టీకి ఇన్వైట్ చేశాడు. విందా ఫ్యామిలీ యొక్క కొత్త ఇన్ఛార్జ్ అండ్ సీక్రెట్ ఎల్డర్ ని కంగ్రాచులేషన్ చేయడమే పార్టీ యొక్క పర్పస్. ఈ న్యూస్ బాంబేలోని పవర్ఫుల్ బిజినెస్ సర్కిల్ మొత్తాన్ని షాక్ కి గురి చేసింది. విందా ఫ్యామిలీలో ఇంత పెద్ద చేంజ్ వస్తుందని ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. సుందర్ విందా బయట నుంచొచ్చిన ఒక మిస్టీరియస్ ఎల్డర్ కి విందా ఫ్యామిలీ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని అప్పగించాడు. ఈ విషయమే బాంబేలోని బిజినెస్ సర్కిల్లో హాట్ టాపిక్. మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్ అండ్ రిచెస్ట్ ఫ్యామిలీస్ ని, కొంతమంది పవర్ఫుల్ పీపుల్స్ ని, ఇంకా ప్రజా ప్రతినిధుల్ని, ఇలా చాలా మందిని ఈ పార్టీకి రావాలని ఇన్వైట్ చేశారు. ముఖ్యంగా బాంబేలో ప్రముఖ సర్కిల్లో లేదా వ్యాపార వర్గాల్లో ఉండాలి అంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా విందా ఫ్యామిలీకి రెస్పెక్ట్ ఇచ్చి తీరాలి. ముఖ్యంగా విందా ఫ్యామిలీ యజమాని అయిన ఎల్డర్ పొజిషన్ మార్పు అనేది గొప్ప ఈవెంట్. అందులో ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాల్గొనాలి. వేడుకలో పార్టిసిపేట్ చేయడం అనేది తమ రెస్పెక్ట్ గా భావిస్తారు చాలా మంది. ప్రత్యేకించి విందా లీడర్ మార్పు అనేది బిజినెస్ సర్కిల్లో కూడా సంచలనం సృష్టించింది. ఇది చాలా మందికి ఆసక్తిని కలిగించిన విషయం. విందా ఫ్యామిలీలో టాప్ బిజినెస్ మ్యాన్స్ ఉండగా బయట వ్యక్తికి కంపెనీని, ఫ్యామిలీని ఇవ్వటం అనేది అందరినీ షాక్ కి గురి చేసే లౌకిక విషయం. టోటల్ బాంబే మొత్తం ఈ విషయం గురించి డిస్కషన్ చేసుకుంటున్నారు. ఇంతకీ విందా ఫ్యామిలీ సీక్రెట్ ఎల్డర్ ఎవరు? విందా ఫ్యామిలీలోని మోస్ట్ పవర్ఫుల్ పర్సన్స్ ని అణచివేసే శక్తున్న ఈ వ్యక్తి ఎవరు? విందా ఫ్యామిలీ మొత్తం తల వంచటానికి సిద్ధంగా ఉన్న ఆ వ్యక్తి ఎవరు? అంత గొప్ప వ్యక్తిని ఈరోజు ఖచ్చితంగా చూసి తీరాల్సిందే అని అంతా అనుకుంటున్నారు. విందా ఇంటర్నేషనల్ బిల్డింగ్ ముందున్న ఏరియాలో బ్లాక్ రోల్స్ రాయ్స్ కార్స్ వరుసగా పార్క్ చేసి ఉన్నాయి. అక్కడంతా జనసంద్రమే. సూటు బూట్లతో లెక్కలేనంత మంది బాడీ గార్డ్స్ కార్ల ముందు నిలబడి కొంతమంది పెద్ద వ్యక్తులను రెస్పెక్ట్ఫుల్ గా ఇన్వైట్ చేస్తున్నారు. అంతేకాకుండా బిల్డింగ్ ముందు విందా ఫ్యామిలీకి చెందిన చాలా మంది రెస్పెక్ట్ఫుల్ పర్సన్స్ రెస్పెక్ట్ గా వెయిట్ చేస్తున్నారు. అక్కడ సీన్ అండ్ స్టేటస్ ఇదంతా చూస్తున్న అందరూ దిగ్భ్రాంతికి లోనయ్యారు. వావ్, ఇది చాలా బాగుంది. ఇలాంటి ట్రీట్మెంట్ నేనొక్క రోజు పొందినా నా జీవితం ధన్యమైపోతుంది అని అక్కడ చుట్టుపక్కల ఉన్న ఓ వ్యక్తి తన ఫ్రెండ్తో అన్నాడు. అవును, సెక్యూరిటీ గార్డ్స్కి ఇంత విలాసవంతమైన స్టేటసా? ఇది నిజంగానే దుబారానే. ఇక వాళ్ళు అందర్నీ పలకరించటం నువ్వు కూడా చూస్తున్నావుగా. విందా గేట్ వద్ద ఫ్యామిలీ మెంబర్స్కి స్వాగతం పలుకుతున్నారు కదా, వాళ్ళంతా కూడా నాకు తెలుసు. వాళ్ళల్లో ఎవ్వరు దిగ్గజ వ్యక్తి కాదు, కానీ బాంబేలో మంచి హోదాలో ఉన్న పర్సన్స్ అని అన్నాడు ఓ మిడిల్ ఏజ్ పర్సన్. లెక్కలేనంత మంది కళ్ల ముందు నుంచి ఒక బ్లాక్ బెంట్లీ కార్ నెమ్మదిగా విందా స్టేట్ హాల్ ముందు ఆగింది. అనేక మంది బాడీ గార్డ్స్ నక్షత్రాల్లా నడుస్తూ వెళ్లి గౌరవంగా కార్ దగ్గర నిల్చున్నారు. ముందుగా బ్లాక్ కోట్ వేసుకున్న పొడవాటి బాడీ గార్డ్ కార్ డోర్ ఓపెన్ చేశాడు. కార్లో నుంచి బ్లాక్ షర్ట్ వేసుకున్న ఓ యువకుడు దిగాడు. చూసే వాళ్ళందరూ దూరంగా ఉండటంతో చుట్టూ విందా ఫ్యామిలీ మెంబర్స్, బాడీ గార్డ్స్ టీం ఉన్నందున
కార్ దిగిన ఆ రహస్యమైన పెద్ద వ్యక్తి ఎవరో ఎవ్వరికీ అర్థం కావట్లేదు. వాళ్ళు అతని ముఖం క్లియర్గా చూడలేనప్పటికీ విందా ఫ్యామిలీ కొత్త యజమాని ఒక యువకుడని వాళ్ళందరూ అనుకున్నారు. ఇతనేనా విందా ఫ్యామిలీకి చెందిన సీక్రెట్ ఎల్డర్? నేను సగం జీవితం అయిపోయిన ముసలాడనుకున్నాను. ఇతను చూస్తే చాలా చిన్న వ్యక్తిలా ఉన్నాడే అని ఒకరంటే, ఈ వ్యక్తి యొక్క ఆరిజిన్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అసలు ఇది నమ్మేలా ఉందా? ఇంత చిన్న వయసులో ఇంత పవర్ఫుల్ పర్సన్ని నేనింతవరకు ఎప్పుడు చూడలేదు అని ఇంకొకరన్నారు. అదే పాపం, నాకు అతని మొహం స్పష్టంగా కనిపించలేదు. లేకుంటే నా కూతుర్ని పరిచయం చేయడానికి ఎవరినైనా అడిగేదాన్ని అని డిఫరెంట్గా రెడీ అయిన ఓ లేడీ అంది. నీకేమైనా పిచ్చా? ఆ పెద్ద మనిషికి ఆడవాళ్ళేమైనా తక్కువ? నేను కూడా విందా ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర ఆరా తీశాను. విందా ఫ్యామిలీ ఎల్డర్ చాలా సీక్రెట్గా ఉన్నాడు. విందా ఫ్యామిలీకి సంబంధించిన కొంతమంది సీనియర్ మెంబర్స్ మాత్రమే అతనికి టచ్లో ఉన్నారు. వాళ్ళకి మాత్రమే ఆయన్ని కలిసే క్వాలిఫికేషన్ ఉంది. విందా ఫ్యామిలీలోని యంగర్ జనరేషన్ పర్సన్స్కి అసలు అతన్ని కలిసే అర్హత కూడా లేదు. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి పెద్దవాళ్ళు మనలాంటి సాధారణ మనుషుల్ని అసలు లెక్కలో కూడా తీసుకోరు అని అన్నాడు మరో వ్యక్తి. శివ ఎంట్రీతో అతన్ని చూసిన అందరూ ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరి ఫేస్ షాక్తో, ఆశ్చర్యంతో నిండిపోయింది. ఈ ఫోర్స్ చాలా న్యాచురల్ అండ్ అన్బిలీవబుల్. ఇంత చిన్న వ్యక్తి అంత గొప్ప స్వభావాన్ని కలిగున్నాడు అంటే ఎవ్వరికీ నమ్మబుద్ధి కావట్లేదు. గుంపులో ఓ వ్యక్తి ఉన్నాడు. అతను శివ వైపు అయోమయంగా చూస్తున్నాడు. పవన్, బ్రతికితే అతన్లా బ్రతకాలి. ఏం చూస్తున్నావు? నీకు విందా ఫ్యామిలీకి చెందిన ఎల్డర్ శివ తెలుసా అని పక్కనే ఉన్న వ్యక్తి పవన్ చూపును అనుసరించి ఆశ్చర్యంగా అడిగాడు. విందా ఫ్యామిలీకి చెందిన ఎల్డర్ అయితే నాకు తెలియదు. ఆ కనిపిస్తున్న అతనికి నాకు చాలా మంచి పరిచయం ఉంది ఫణీంద్ర అని సంకోచిస్తూ అన్నాడు పవన్. ఓహో, నిజమా అని ఆశ్చర్యంగా అన్నాడు ఫణీంద్ర. పవన్ తల ఊపుతూ నవ్వాడు. నాకు తెలిసిన వ్యక్తి అతనే అని నేను అనుకుంటున్నాను, కానీ కన్ఫర్మ్గా తెలీదు. ఎందుకంటే నేను అనుకుంటున్న వ్యక్తి హైదరాబాద్లో ఒక ట్రాష్ అల్లుడు అని అన్నాడు. కాస్త బయటకి రా పవన్, లేదంటే నేను నీకు ప్రపంచం చూపిస్తాను. అతను ఇతను ఒకరే అనుకుంటే అది పెద్ద జోక్ అని నవ్వుతూ అన్నాడు ఫణీంద్ర. పవన్ తల ఊపాడు. అతని మనసులో ఇప్పుడే మెరిసిన ఆలోచనని అతను రిమూవ్ చేశాడు. ఎందుకంటే ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. విందా ఫ్యామిలీకి చెందిన ఎల్డర్ షికా ఫ్యామిలీకి చెందిన ట్రాష్ అల్లుడైన శివలా ఉన్నాడు. అయితే ఎప్పటికీ శివ ఈ పొజిషన్కి రాలేడని అతని నమ్మకం. పవన్ని చంపినా ఆ విషయం అతను నమ్మడు. శివ అంటే అతని దృష్టిలో ఆడవాళ్లపై ఆధారపడి బ్రతికే వ్యక్తి, పిరికివాడు, పనికిరానివాడు. ఈసారి భూపతినంద ఫ్యామిలీకి వెళ్ళినప్పుడు ఈ శివ డీటెయిల్స్ ఒకసారి తెలుసుకోవాలి. వీడు డిఫరెంట్గా ఉన్నాడు అని తనలో తాను అనుకున్నాడు పవన్. అప్పటికే అతను తన మనసులో చాలా డీప్గా ఆలోచిస్తున్నాడు. ఆ తర్వాత ఫణీంద్రతో కలిసి మీటింగ్ హాల్లోకి ఎంటర్ అయ్యాడు. విందా మ్యాన్షన్ యొక్క గ్రాండ్ మీటింగ్ జరిగే ప్లేస్ ఒక హ్యూజ్ ఏన్షియంట్ వెస్ట్రన్ ప్యాలెస్. అంతటా రెడ్ కార్పెట్స్, లగ్జరియస్ శాండ్లియర్స్, గెస్ట్ల కోసం సింహాసనం లాంటి చైర్స్ అంతా చాలా అద్భుతంగా ఉంది. శివ విందా యొక్క సీనియర్ మేనేజ్మెంట్ దగ్గర సెలవు తీసుకుని లంబోతో కలిసి 3rd ఫ్లోర్లో ఉన్న ప్రెసిడెంట్ ఆఫీస్కి వెళ్ళబోతున్నాడు. ఈసారి శివ అజయ్కి హెల్ప్ చేయడానికి మాత్రమే అక్కడున్నాడు. దీనివల్ల ఫ్యూచర్లో అతను నెక్స్ట్ జనరేషన్ వ్యవహారాలను ఎదుర్కోబోయే ఫెసిలిటీ కనిపిస్తుంది. దారి వెంట ఎవ్వరూ శివపై దృష్టి పెట్టలేదు. కానీ అతను పైకి వెళ్తున్నప్పుడు చాలా మంది అమ్మాయిలు, అబ్బాయిలు శివని కలుసుకున్నారు. అంతా ఆగి అతని వైపు చూస్తున్నారు. శివ ఒకసారి ముఖం తిప్పి అక్కడున్న వాళ్ళని చూశాడు. అందులో కొందరు అతనికి తెలుసు. కొందరు హైదరాబాద్లోని రాయ్ ఫ్యామిలీకి చెందిన వారసులున్నారు. వాళ్ళంతా లీసాతో కలిసున్నారు. ఏయ్, ఇతను శివ కదా, ఇక్కడికెలా వచ్చాడు అని అన్నది సంయుక్త రాయ్. పవన్ శివ వైపు సీరియస్గా చూస్తూ ఉన్నాడు. ఇది కనుక విందా ఫ్యామిలీ యొక్క గ్రేట్ పార్టీ కాకుంటే అతను శివ ముఖంపై ఖచ్చితంగా చెంపదెబ్బ కొట్టడానికి ముందుకు వెళ్లేవాడు. తను లాస్ట్ టైం లాటిన్ గ్రూప్స్తో డీల్ మాట్లాడుతూ బిజినెస్ డిన్నర్లో ఉన్నప్పుడు తన బాడీ గార్డ్స్ని, రిలేటివ్స్ని అక్కడి నుంచి గెంటేశాడు.
దానివల్ల అతను తన రెస్పెక్ట్ని పోగొట్టుకున్నాడు. తిరిగి వెళ్ళిన తర్వాత పవన్ వెంటనే రాయ్ ఫ్యామిలీకి ఈ విషయం గురించి చెప్పాడు. ఆ తర్వాత వాళ్ళు శివపై రివెంజ్ తీర్చుకోవడానికి క్రూరమైన కొందరు పర్సన్స్ ని పంపించారు. కానీ చివరికి శివ సడన్ గా హైదరాబాద్లో అదృశ్యమయ్యాడు. మళ్ళీ అతను ఎక్కడికి వెళ్లాడో అక్కడెవ్వరికీ తెలియదు. దాంతో ఇన్ని రోజులు శివ మీదున్న పగని ఈ రోజు తన టీత్ పై చూపిస్తూ పళ్ళు కొరుకుతున్నాడు పవన్. నిజానికి పవన్ కి భూపతి నంద ఫ్యామిలీ మనవడికి ఫ్రెండ్షిప్ ఉంది. ఇద్దరూ కలిసి బిందా ఫ్యామిలీ వేడుకకు అటెండ్ అవ్వడానికి వచ్చారు. ఛా, నాదెంత దురదృష్టమో చూడు. నేనిక్కడ చాలా పెద్ద పెద్ద వ్యక్తుల్ని కలవాలి, మాట్లాడాలి, పరిచయాలు పెంచుకోవాలని అనుకున్నాను. కానీ నా కర్మ కొద్దీ నేనిక్కడ కూడా శివనే కలిశాను. ఈ ట్రాష్ శివ ఇంత పెద్ద బిజినెస్ పార్టీలోకి ఎంటర్ అవ్వడానికి ఎలా క్వాలిఫై అయ్యాడు అని అన్నది సంయుక్త. వాళ్ళ పక్కనే ఉన్న ఫణీంద్ర సంకోచంగా శివ వైపు చూస్తూ, పవన్, సంయుక్త, అతను మీకు తెలుసా? మీ ఫ్రెండా ఏంటి అని అడిగాడు. అతను మా ఫ్రెండ్ ఏంటి? అతను హైదరాబాద్కి చెందిన వేస్ట్ అల్లుడు. అతను లోపలికి ఎలా వచ్చాడో నాకర్థం కావట్లేదు అని అన్నది సంయుక్త. ఫణీంద్ర, నేను నీకు చెప్పాను కదా ఒక చెత్త గురించి. నేనతన్ని కొట్టాలనుకుంటున్నానని. అది ఇతనే అని వెక్కిరిస్తూ అన్నాడు పవన్. సంయుక్త కోపంగా శివ వైపు చూస్తూ, ఈ శివ ఫుడ్ కోసం లేడీస్ మీద ఆధారపడతాడు. ఈసారి అదే ఫుడ్ కోసం విందా మ్యాన్షన్లోకి వచ్చినట్లున్నాడు అని శివ గురించి ఎలా పడితే అలా మాట్లాడుతుంది. ఆమె అలా చెప్తున్నప్పుడు సంయుక్త పక్కనే ఉన్న ఫణీంద్ర ఆమె వైపు చూస్తూ, అయితే లీసా హైదరాబాద్కొచ్చింది ఈ సిగ్గులేని వ్యక్తి కోసమేనా అని అడిగాడు. హా, ఈతగాడి కోసమే. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే ఇతనికి ఆల్రెడీ వైఫ్ ఉంది. ఇలాంటి పర్సన్స్ సిగ్గులేని బ్రతుకుతూ ఉంటారు అని అన్నాడు పవన్. వాళ్ళిద్దరి మాటలు వింటున్న ఫణీంద్ర కూడా శివని చిన్న చూపు చూశాడు. ఇతని గురించి అతడు తన ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర విన్నాడు. ఇతను నిజంగా ఒక పెద్ద డాగ్ లాంటివాడు అని అతను మనసులో అనుకున్నాడు ఫణీంద్ర. వీడొక సిగ్గులేని చెత్తలా ఉన్నాడు. మా ఇంట్లో మా జనరేషన్లోనే పెద్దది లీసా. తనంటే ఫ్యామిలీలో అందరికీ చాలా ఇష్టం. అలాంటిది ఈ వ్యక్తికి మా లీసా కావాలా అని శివని చూస్తూ తిడుతున్నాడు ఫణీంద్ర భూపతినంద. ఇంతలో శివ వాళ్ళ దగ్గరికి వచ్చాడు. వాళ్ళ మాటలు శివకి వినిపించాయి. హలో, మేం గుర్తున్నామా? మా అన్నయ్య చెప్పింది నిజమే. నువ్వు చెత్తవి. ఈసారి విందా ఫ్యామిలీ అమ్మాయిని పట్టినట్లున్నావు. పాపం ఆ పూర్సురభిని ఏం చేశావు? అయినా సిగ్గుండాలి ఇలా ఆడవాళ్ళని అడ్డం పెట్టుకొని ఒక్కో మెట్టు ఎదగడానికి అని శివని చూస్తూ అసహ్యంగా ఫేస్ పెట్టి అన్నది సంయుక్త. నేను లాస్ట్ టైం నీ అంతు చూస్తానన్నాను. నీకోసం మనుషుల్ని కూడా పెట్టాను. కానీ నువ్వు ఇలా పారిపోయొచ్చి ఇక్కడ దాక్కున్నావు. సిగ్గులేదు? ఏం చెప్పి విందా ఫ్యామిలీలో దూరా? వీళ్ళంతా పాపం నీ మాటలు నమ్మి మోసపోయినట్లున్నారు. ఆ రోజు నువ్వు తప్పించుకొని ఉండొచ్చు. ఈ రోజు నువ్వు నా చేతిలో నుంచి ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను అని కళ్ళ నిండా కసితో అన్నాడు పవన్. శివ చాలా నార్మల్గా వాళ్ళ వైపు చూస్తున్నాడు. దాంతో పవన్ రెచ్చిపోయాడు. ఫణీంద్ర, ఇతనిని అణచటానికి నాకు నీ హెల్ప్ కావాలి. మనం కొట్టే దెబ్బకి వీడు వణికిపోవాలి అని అన్నాడు పవన్. అతని మొహంలో విజయోత్సాహం కనిపిస్తుంది. అతను భూపతినంద ఫ్యామిలీకి చెందిన ఫణీంద్రతో ఇక్కడికి వచ్చాడు. ఫణీంద్రకి ఇక్కడ స్పెషల్ ట్రీట్మెంట్ ఉంది. బహుశా అది శివ కంటే ఎక్కువే ఉండొచ్చనేది పవన్ ఒపీనియన్. శివ ఎల్డర్గా కార్ దిగింది చూసిన పవన్ ఇంకా ఎందుకు శివ పొజిషన్ని అర్థం చేసుకోలేకపోతున్నాడు. తనని అవమానిస్తూ మాట్లాడుతున్న సంయుక్త పవన్లకి శివ ఎలా బుద్ధి చెప్పబోతున్నాడు? విందా ఫ్యామిలీ ఎల్డర్గా శివ పబ్లిక్ అందరికీ కనిపిస్తాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.